ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఈ రోజున కూడా దేవుడు మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ లోకంలో మనం చేసే పొరపాటులు, మనం చేసే పాపాలు నజరేయుడైన క్రీస్తు నామంలో మనం ఒప్పుకోగలిగితే ఈ లోకంలో చేసిన ప్రతి పొరపాటును కూడా ఆయన తుడిచివేసి మనకు నిత్య జీవితాన్ని ఇవ్వగలుగుతారని యోహాను సువార్తలో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు నీ జీవితంలో మరి నువ్వు తెలిసిన కొన్ని తప్పులు, నీకు తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా మరి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నేను చేసిన పొరపాటులు, పాపాలు మరి నన్ను క్షమించి ఈ పాపలోకంలో నుంచి తండ్రి నన్ను పరిశుద్ధుడిగా చేసి బలపరచు. ఇదిగో మరి తెలిసి కొన్ని తప్పులు చేసిన, తెలియక కొన్ని చేసిన ప్రభా అని ఈ రోజున నేను ఒప్పుకోగలిగితే దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎప్పటికైనా కూడా మనం మరణించాల్సిందే, ఎప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ రోజున ఈ లోకంలో మనం చేసిన ప్రతి పాపం, ప్రతి ఒక్క ఆలోచన కూడా దేవుడికి లెక్క చెప్పాల్సిందే. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మనం చేసిన పొరపాటును, మనం చేసిన పాపాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మనం ఒప్పుకోగలిగితే మన పాపాలను క్షమించి మనకు ఒక నిత్య జీవితాన్ని ఇవ్వడానికి నజరేయుడైన క్రీస్తు నామంలోనే జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎలాంటి జీవితంలో దేవుడిని హెచ్చించి ఎలాంటి స్థితిలో నిలబెట్టి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎటువంటి పొరపాటులు చేయకుండా దేవుని యందు విశ్వాసంతో ఉండగలిగితే గొప్ప జీవితాన్ని పొందుకోగలుగుతావని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.